నా ఊహ ప్రకారం సంజయ్ కనిపించకపోవడం వెనక తప్పకుండా వివేక్ హస్తం ఉంది. అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారండి? మనకు చెప్పకుండా సంజయ్ వెళ్ళిపోవాల్సిన అవసరం సంజయ్కి ఇప్పుడు లేదు. సంజయ్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం వివేక్ తప్ప మరెవరికీ లేదు. సంజయ్ని కిడ్నాప్ చేసినందువల్ల వివేక్ వచ్చిన లాభం ఏమిట్రా? లాభం ఉందత్తయ్య. వివేక్ చాలా తెలివైన క్రిమినల్. సంజయ్ని మన ఇంట్లో చూసిన మరుక్షణంలోనే నా ప్లాన్ అతను పసిగట్టుంటాడు. తను చేసిన తప్పుకు ప్రత్యక్ష సాక్ష్యం సంధ్య. అందుకే ఆమెను తన దారి నుంచి తప్పించడానికి సంజయ్ని కిడ్నాప్ చేసుంటాడు. నీ ఊహ కరెక్టే మహాలక్ష్మి. కానీ సంజయ్ గురించి తనకేమీ తెలియనట్టు నటిస్తున్నాడు. అదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చెప్పాను కదా, వివేక్ చాలా తెలివైన క్రిమినల్ అని. అంత తేలిగ్గా బయటపడ్డు. అతను ధైర్యంగా నిబ్బరంగా ఉన్నాడంటే సంజయ్ అతని అధీనంలోనే ఉండుండాలి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ విషయం రాబట్టేదెలా? ఇందులో ఆలోచన దేనికిరా? సంజయ్ గురించి డైరెక్ట్గా వివేక్ని అడిగితే సరిపోతుందిగా. సంజయ్ గురించి చెప్పడానికి అతనేమైనా అమాయకుడు అత్తయ్య? మరి సంజయ్ వివేక్ దగ్గర ఉందో లేదో తెలియదెలా? ఒకవేళ సంజయ్ వివేక్ దగ్గర లేకపోతే సంజయ్ కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ అయినా ఇవ్వాలి కదా. తొందరపడకండి. కలుగులో ఉన్న ఎలుకను బయటకు రప్పించాలంటే పొగ పెట్టాలి. అలాగే సంజయ్ వివేక్ దగ్గర ఉందో లేదో తెలుసుకోవాలంటే అతని రూట్లోనే మనము వెళ్ళాలి. నాకేం అర్థం కావట్లేదు. వివేక్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఒక క్షణం ఉండండి. హలో, వివేక్ హియర్. వివేక్, నేను మహాలక్ష్మిని. చెప్పు మహాలక్ష్మి. నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి వివేక్. ఇంత రాత్రి పూట వద్దు. మరెప్పుడు కలుద్దాం? రేపు ఉదయం నేను మీ ఇంటికి రానా? వద్దు, ఇది మా ఇంట్లో మాట్లాడాల్సిన విషయం కాదు. పోనీ పార్కులో కలుద్దామా? ఓకే, రేపు ఉదయం 9 గంటలకు మనం పార్కులో కలుస్తున్నాం, సరేనా? తప్పకుండా. గుడ్ నైట్. రేపు నేను వివేక్ని కలిసి మాట్లాడి నిజాలు రాబడతాను. ఆ దుర్మార్గుడు అంత తేలిగ్గా నిజాలు చెప్తాడమ్మా? వివేక్ గురించి నాకు బాగా తెలుసత్తయ్య. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడితే తన నోటి నుంచి నిజాలు బయటకొస్తాయో నాకు తెలుసు. రప్పిస్తాను. అమ్మ బాను, అన్నం తిన్నావమ్మా? తిన్నానన్నా. మరి వెళ్ళి పడుకో, నిద్రపోవచ్చు కదా. ఇంత రాత్రి వరకు చదువుకుంటూ కూర్చుంటే ఆరోగ్యం పాడైపోదు. నాన్న, నాకేదో విషయం చెప్పాలని వచ్చావు. చెప్పకుండా ఎందుకు ఈ నటన? నా మనసును ఇట్టే పసిగట్టేస్తాం. కన్న తండ్రి హృదయాన్ని తెలుసుకున్న కన్న కూతురు నువ్వేనమ్మా. పొగడతలు చాలు కానీ విషయం చెప్పండి నాన్న. నీకు ఈ విషయం తెలుసమ్మా? ఇంతవరకు మీరు ఏ విషయం చెప్పందే. అవును కదూ. నీకు మహాలక్ష్మి తెలుసు కదమ్మా? నా స్నేహితురాలు. మహాలక్ష్మికి ఓ చెల్లెలు ఉందో తెలుసు కదమ్మా? నాకు తెలియపోవడం ఏంటి నాన్న? తన పేరు నిర్మల. అవునమ్మా, నిర్మల. పాప మా అమ్మాయి చచ్చిపోయిందమ్మా. నిర్మల చచ్చిపోయిందా? చచ్చిపోయింది కాబట్టి చచ్చిపోయిందని చెప్తున్నాను. ఎలా చచ్చిపోయింది? ఎలా చచ్చిపోతేనే చచ్చిపోయింది. ఇక దాని గురించి టీకా తాత్పర్యాలను అడగొద్దు, నేను చెప్పలేను. పాపం, నిర్మల చాలా మంచి అమ్మాయి నాన్న. అవునమ్మా, పోయిన వాళ్ళందరూ మంచివాళ్ళు అన్నారు ఆత్రేయ గారు. నిర్మల మంచి అమ్మాయి కాబట్టి చిన్న వయసులోనే పోయింది. ఇప్పుడు నేను నీకు చెప్పదలుచుకున్న విషయం నిర్మల చావు గురించి కాదమ్మా. మరి ఆ మధ్య నీకు విషయం చెప్పాను, గుర్తుందా? ఏ విషయం? అదేనమ్మా, ఓ కోటీశ్వరుల కుర్రాడి కేర్ టేకర్ కావాలని
ఆ కేర్ టేకర్గా నువ్వు వెళ్ళాలని, అందుకు నీకు జీతం ఏమి ఇవ్వరు, ఆస్తి మొత్తం నీకే వస్తుంది అని చెప్పాను. గుర్తుందా? గుర్తుంది. ఆ, ఆ- ఆ కుర్రాడు ఎవరో కాదమ్మా, ఇప్పుడు చచ్చిపోయిన చూడు నిర్మల. ఆ నిర్మల భర్తే. ఆ? అతను నిర్మల భర్త. ఆ నిర్మల చచ్చిపోయింది కాబట్టి, ఆ స్థానం ఖాళీగా ఉంది కాబట్టి నువ్వు ఆ స్థానంలోకి వెళ్ళి ఆ కుర్రాడి ఆలనా పాలనా చూడాలి. ఇది విషయం. ఏమంటా? ఇదేనా మీరు చెప్పాలనుకుంది? నీ మంచి కోరే తండ్రిని కదమ్మా, అందుకే ఈ విషయం నీతో చెప్పి నీ అభిప్రాయం తెలుసుకుందామని. నా అభిప్రాయం ఎప్పుడు ఒకటే నాన్న. డబ్బు వ్యామోహంతో నువ్వు చూసిన ఉద్యోగాలు చేయకూడదని వరహాలరావు గారి అనుభవంతో నిర్ణయించుకున్నాను. అంటే నీ ఉద్దేశం? నేను నువ్వు చెప్పే ఉద్యోగాలు చేయను. ప్రస్తుతం నాకున్న ఉద్యోగం చాలు. అర్థమైందా? అది కదమ్మా బాను, ఈ ఉద్యోగంలో ఏమొస్తాయి? ముష్టా జీతం రాళ్ళు తప్ప. అది ఆ కుర్రాడి కేర్ టేకర్గా వెళ్ళావనుకో, కోట్లు నీ సొంతం అవుతాయి. నీలాగా నాకు కోట్ల మీద ఆశలు లేవు. ఇంకెప్పుడు నాకు డబ్బాసు చూపి నన్ను మభ్య పెట్టద్దు. అది కాదమ్మా. నాన్న ఇంకేం చెప్పొద్దు. నేను చూయించిన ఉద్యోగం నువ్వు చెయ్యను అంటే నోరు మూసుకొని కూర్చుంటాననుకున్నావా? నిన్న జగదీష్ చంద్ర ప్రసాద్ ఇంటికి కేర్ టేకర్గా ఎలా పంపాలో నాకు బాగా తెలుసు. పంపుతాను కూడా. చెప్పు మహాలక్ష్మి, ఏదో పర్సనల్గా మాట్లాడాలి రమ్మన్నావు, ఏంటది? ఏం లేదు వివేక్, నీకు పర్సనల్గా థ్యాంక్స్ చెప్దామని రమ్మని పిలిచాను. నాకు థ్యాంక్స్ చెప్పడానికా? ఎందుకు? ఏమీ తెలియనట్టు మాట్లాడతావేంటి వివేక్? నా జీవితం నుంచి సంజయను తప్పిస్తానని మాటిచ్చావు. ఇచ్చిన మాట ప్రకారం సంజయను తప్పించావు. నా కాపురాన్ని నిలబెట్టావు. అందుకే నీకు థ్యాంక్స్ చెప్పాను. ఏంటి మహాలక్ష్మి నువ్వు అనేది? సంధ్య నేను తప్పించడం ఏంటి? నాకేం అర్థం కావటం లేదు. అదేంటి వివేక్ అలా అంటావు? నిన్న ఉదయం నుంచి సంజయ్ కనిపించటం లేదు. నువ్వు నాకిచ్చిన మాట ప్రకారం సంజయ్ నువ్వే మాయం చేసుంటావని అనుకున్నాను. ఏంటి? సంధ్య కనిపించడం లేదా? నిజమా? వివేక్, నన్ను ఆట పట్టించాలని చూడద్దు. సంజయ్ని మాయం చేసింది నువ్వే అని నాకు తెలుసు. లేకపోతే నేనెందుకు నీకు థ్యాంక్స్ చెప్తాను? మహాలక్ష్మి నువ్వు పొరపాటు పడుతున్నావు. సంధ్య కనిపించకపోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎస్, ఎంతమంది వచ్చి అడిగినా నువ్వు ఇలాగే చెప్పాలి, ఇలాగే నటించాలి. అప్పుడే మనిద్దరి మీద ఎవ్వరికి ఏ అనుమానం రాదు. అయ్యో, నీ ధోరణి నీదే కానీ నా మాట నమ్మవే. సంధ్య గురించి నాకేం తెలీదు. చాలా ఇప్పుడు నువ్వు చెప్తేనే సంధ్య కనిపించడం లేదని నాకు తెలిసింది. నువ్వు చెప్పేది నిజమా? ప్రామిస్. మీ ఇంటి నుండి వచ్చేసాక నేను అసలు సంధ్య గురించి ఆలోచించలేదు. అయితే మరి సంజయ్ ఏమైనట్టు? ఆ విషయం నన్ను అడిగితే నేనే చెప్పను. ఒకవేళ నేనే సంధ్యను మాయం చేస్తుంటే ఆ విషయం నీకు ఫోన్ చేసి చెప్పేవాడినిగా. అది నిజమే. ఒకవేళ సంధ్య మీకెవరికీ చెప్పకుండా వెళ్ళిపోయిందేమో. అలా వెళ్ళిపోయేదే అయితే తన బిడ్డను వదిలి ఎందుకు వెళ్ళిపోతుంది? బిడ్డను వదిలి వెళ్ళిపోయిందా? అవును, అదే కదా మా బాధ. మహాలక్ష్మి, నిజంగా సంధ్య కనిపించకపోతే మీరంతా చిక్కుల్లో పడతారు. చిక్కుల్లో పడతావా? అవును, సంధ్య తనకు తానుగా వెళ్ళిపోతే పర్వాలేదు. ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేసినా మర్డర్ చేసినా అది మీరందరి తలకి చుట్టుకుంటుంది. సంజయ్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? చెప్పు వివేక్. ఆహా, కిడ్నాప్ మర్డర్ అని కాదు. ఒకవేళ అదే జరిగిందనుకో, పరిస్థితి ఏంటో ఆలోచించు. సరే, నువ్వు చెప్పినట్టే ఊహిద్దాం. అలా ఆలోచించినా సంజయ్ని ఎవరు కిడ్నాప్ చేసుంటారు? నీకెవరి మీద అనుమానం ఉందా? నాకెవరి మీద ఏ అనుమానం లేదు. కానీ నువ్వు తప్పుగా అనుకోనంటే నాకు ఓ వ్యక్తి మీద అనుమానం ఉంది. నిన్నెందుకు తప్పుగా అనుకుంటాను వివేక్? ఎవరా వ్యక్తి చెప్పు. నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను మహాలక్ష్మి. అందుకే సంజయ్ విషయంలో నీకు హెల్ప్ చేయడానికి ముందుకొచ్చాను. తీరా వ్యక్తి పేరు చెప్పాక నువ్వు బాధపడకూడదు. నీ సంగతి నాకు బాగా తెలుసు వివేక్. నీకెవరి మీద అనుమానం ఉందో ఆ వ్యక్తి పేరు చెప్పు చాలు.
నేనేం బాధపడను. ఆ వ్యక్తి వేరెవరో కాదు, నీ భర్త. వాట్? ఏంటి వివేక్ నువ్వు చెప్పేది? ఎస్, సంజయ్ని కిడ్నాప్ చేసింది కళ్యాణ్ రాముడే. నా భర్త సంజయ్ని కిడ్నాప్ చేశారా? అంత అవసరం ఆయనకే ఉంది. ఇన్నాళ్ళు లేదు మహాలక్ష్మి, కానీ ఇప్పుడే వచ్చింది. అందుకే సంజయ్ని కిడ్నాప్ చేసి నీ ముందు ఏం తెలియనట్టు నటిస్తున్నాడు. ఇది నిజమా? నిజమా కాదా నాకు అనవసరం, కానీ నా అంచనా ప్రకారం కళ్యాణ్ రాముడే సంజయ్ని కిడ్నాప్ చేసి ఎక్కడో దాచి ఉంటాడు. అదే నిజమైతే ఆ పని ఆయన ఎప్పుడో చేసుండాలి కదా. ఇప్పుడే ఎందుకు కిడ్నాప్ చేయాలి? ఎందుకంటే నేను మీ ఇంటికి వచ్చినప్పుడు సంధ్యను చూసి ఏం చెప్పాను? సంధ్య మంచి అమ్మాయి కాబట్టి నీ మీద కేసు పెట్టలేదు, లేకపోతే సంధ్యను పెళ్లి చేసుకున్న నువ్వు మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవటం చట్ట ప్రకారం నేరం. ఈ విషయం మీద సంధ్య నీ మీద కేసు పెడితే నీ బతుకంతా జైల్లో గడపాల్సి వస్తుందని కళ్యాణ్ రాముడితో చెప్పాను కదా. అందుకే సంధ్య ఎక్కడ తన మీద కేసు పెడుతుందో అని కళ్యాణ్ రాముడు భయపడి ముందు జాగ్రత్త చర్య అనుకొని పొరపాటు పనిచేశాడు. సంధ్యను కిడ్నాప్ చేసి ఎక్కడో దాచి మరింత పెద్ద తప్పు చేశాడు. సంధ్య విషయంలో కళ్యాణ్ రాముడు చేసింది చీటింగ్, దానికి తోడు ఇప్పుడు కిడ్నాప్. నీ భర్త ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. అయితే సంజయ్ని కిడ్నాప్ చేసింది నా భర్తే అంటావు? అందులో సందేహమే లేదు. మహాలక్ష్మి, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. అమాయకంగా కళ్యాణ్ రాముడి చేతిలో ఇరుక్కుపోయావు. నీకు అతనితో పెళ్ళయింది గనక ఇప్పుడు నువ్వు చేసేది ఏమీ లేదు, రాజీ పట్టం తప్ప. అంచేత నేను చెప్పేది ఏంటంటే, నీ తెలివితేటలతో సంధ్యను కళ్యాణ్ రాముడు ఎక్కడ దాచాడో అడిగి తెలుసుకో. సంధ్య విషయం తెలియగానే నాకు ఫోన్ చేసి చెప్పు. మనందరం ఈ సమస్యను ఎలాగోలా పరిష్కరించేద్దాం. చట్ట పరిధి నుంచి నీ భర్తను రక్షించాలంటే వేరే మార్గమే లేదు. బాగా ఆలోచించి నేను చెప్పినట్టు చెయ్యి. ఈ విషయంలో నా సహాయం నీకు ఎప్పుడూ ఉంటుంది. వస్తాను మహాలక్ష్మి. నమస్తే సార్. నమస్తే. ఎస్ఐ గారు ఉన్నారా? అక్కడ ఉన్నారు, వెళ్ళండి సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్తే. నా పేరు గోపాల్ అండి. ఆ, ఇవి నా భార్య సీతమహాలక్ష్మి అండి. ఆ, ఏంటి విషయం? కొంచెం పని ఉండి వచ్చానండి. కూర్చోండి. థ్యాంక్స్ అండి. చెప్పండి. సార్, ఈ ఫోటోలో అమ్మాయి పేరు సంధ్య, నా మేనగోడలు. ఈమె ఈ ఊళ్ళో ఉన్న కళ్యాణ్ రాముడు అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. కానీ ఆ కళ్యాణ్ రాముడు మా సంధ్యను గాలి కుదిలేసి మహాలక్ష్మి అనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అలాగా? మా సంధ్య ఎన్నో కష్టాలు పడి ఆ కళ్యాణ్ రాముడిని వెతికి పట్టుకుంది. మొన్నటి దాకా అతనింట్లో అతనితోనే ఉంది. నాకు ఫోన్ చేసి చెప్తే నా మేనగోడల కాపురం చక్కబడిందని కళ్యాణ్ రాముడిని ఆమెను చూసిపోదామని వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఆమె కనిపించలేదు. చాలా భయంగా ఉంది సార్. ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో ఏమీ తెలియట్లేదు సార్. అంటే అతను మీ మేనకోడల్ని ఏదో చేసుంటాడని మీ అనుమానమా? అవును సార్. మా సంజయ్ని మోసం చేసి అతను మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సార్. అతను ఎలాంటి వాడో తెలుస్తూనే ఉంది కదా సార్. మా సంజయ్ ఎక్కడుందో ఆ కళ్యాణ్ రాముడు విచారిస్తే వివరాలు తెలుస్తాయని మీకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. ఈ విషయంలో మీరు మాకు సాయం చేయాలి సార్. తప్పకుండా కంప్లైంట్ రాసివ్వండి, తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఓకే, 2 రోజులాగా కనిపించండి. థ్యాంక్ యూ సార్. ఓకే.
కాఫీ తీసుకో. నాకొద్దు. ఆ, రా మహాలక్ష్మి. వివేక్ ఏమన్నాడు? సంజయ్ గురించి ఏమన్నా చెప్పాడా? చెప్పాడు. సంజయ్ గురించి ఏం చెప్పాడు? సంజయ్ కనిపించకపోవడానికి తనకు ఏమీ సంబంధం లేదని చెప్పాడు. అలా చెప్పాడా? అంతేకాదు, సంజయ్ని కిడ్నాప్ చేసింది మీరే అని చెప్పాడు.